నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అర్జమల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకప్పుడు పోలీస్ అధికారి, అదిగాక సస్పెన్షన్లో మొదటి వరుసలో ఉండేవాడు. అదే మహిళల్ని హింసించినటువంటి ఒక కాదంబరి జత్వాని కేసులో కూడా ఏవనుకో కూడా చెప్పుకోవచ్చు. అటువంటి ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి ఎవరైతే అరెస్ట్ చేసిన తర్వాత హై బీపీ అంటూ వంకలు చెబుతూ తాను ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా బయటకు వచ్చింది. గుప్తా గారు దీని మీద సీరియస్ అయ్యారు, డీజీపీ గారు. సో దీని గురించి మీరేమంటారు? ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా లోతుగా దిగబడిపోతున్నాడండి. ఆయన లోతుగా దిగబడి ఇక బయటికి రాలేని విధంగా ఉండాలంటే దర్యాప్తు అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ప్రభుత్వం వైపు పనిచేయట్లేదు. చట్టానికి లోబడి అతను చేసిన నేరానికి సంబంధించిన విషయాల్లో దర్యాప్తు చేసి దాని మీద వాళ్ళు నిజాయితీగా పనిచేయచ్చు. వాళ్ళ మీద ఒత్తిళ్ళు ఉండవు. అతను ఇరికించమని ఎవడో ఒత్తిడి చేయడం, ఎందుకంటే ఆల్రెడీ అతను ఇరుక్కుని ఉన్నాడు. ఆల్రెడీ అతను దోషి, నిందితుడు, నేరం చేశాడు, నిరూపణ అవ్వాలంతే. అర్థమైందండి. ఇప్పుడు జత్వానీ కేసులో అతని మీద ఫోక్సో చట్టం ప్రయోగించాలి, కేసు నమోదు చేయాలి, ఫోక్సో కేసు నమోదు చేయాలి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. కిడ్నాప్ చేశారు లిటరల్గా చెప్పాలంటే, దాన్ని అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఎలా చేశారు వాళ్ళు? ఒక యువతిని, ఒక స్త్రీని, ఒక డాక్టర్ని, ఒక యాక్టర్ని సమాజంలో వాళ్ళ ఫాదర్, వాళ్ళకి కుటుంబ గౌరవం ఉంది, మర్యాద ఉంది, వాళ్ళందరినీ తీసుకొచ్చి నిర్బంధించారు. ఒకటి, వాళ్ళ కుటుంబాన్ని నిర్బంధించిన కేసు పెట్టాలా, ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళ మీద కేసు నమోదు అవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి నిర్బంధించారు, వేధించారు, హెరాస్మెంట్ చేశారు. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ కేసు పెట్టాలా. ఒక స్త్రీని ఇబ్బంది పెట్టారు, హెరాస్మెంట్ చేశారు, ఫోక్సో చట్టం పెట్టాలా, ఫోక్సో కేసు పెట్టాలా. అలాగే ఇతని మీద రౌడీ షీట్ చేయాలి. ఎందుకంటే ఒక అధికారిగా కాకుండా, ఆల్ ఇండియా సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారిగా కాకుండా ఒక రాజకీయ గూండా మాదిరిగా, ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర ఉన్న అనుచరుడి మాదిరిగా వ్యవహరించాడు. ఈ చట్టాన్ని రాజ్యాంగం ముసుగులో, రాజ్యాంగ రక్షణ ముసుగులో దాన్ని దుర్వినియోగం, ఆ కేసు కూడా పెట్టాలి. అతనుకున్న ప్రివిలేజెస్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అతని రాజ్యాంగ రక్షణని దుర్వినియోగం చేశాడు. ఇన్ని కేసులు నమోదు చేయాలి అతని మీద. ఇంకేం చేశారు, ఇంకా చేయలేదు, ఎందుకో అర్థం అవట్లా. ఇన్ని తప్పులు చేసినాడికి కస్టడీలో అతను కులాసాగా కనీసం ముందస్తు బెయిల్ పెట్టుకోలేదంటే దాని కారణం ఏంటనుకుంటున్నారు? ఈ బరితెగింపు, ఆ ధీమా ఏంటి? అక్కడ ఉన్న బ్యాచ్ అంతా నా మనుషులు ఉన్నారు అనుకుంటున్నాడు అతను. ఇప్పుడు తెలుస్తుందా జగన్ ప్రేమికులు ఎలాగా ఈ వేళ్ళు ఉనుకుని ఉండిపోయారో? ఆ వేళ్ళు కత్తిరించకుండా ఆ అవినీతి వృక్షాన్ని మీరు ఎలా కోల్చగలరు? ఆ ప్రక్షాళన కూడా మొదలు పెట్టాలి కదా. మరి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎవరి చేత పని చేయించుకోవాలంటారు? పని చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉంటారు. ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు మీరు. వీళ్ళందరినీ విఆర్లో పెట్టాలి, సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి. మళ్ళీ ఉద్యోగం ముఖం సీట్లోకి రాకూడదు. వాళ్ళు వీళ్ళు తొలగించిన స్థానంలో కొత్తగా పెట్టుకోండి. ఇప్పుడు ఉద్యోగాలు లేవంటున్నారు కదా, ఉద్యోగాలు అవకాశం కల్పించండి. ఎస్ఐ సిఐ స్థాయి వాళ్ళు తప్పు చేశారనుకోండి, కింద వాళ్ళు ప్రమోషన్ ఇవ్వండి, కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఈ జత్వానీ కేసు విషయంలో ఇతను అసలు బయటికే రాని విధమైన కేసు అది. ఇంకో కేసు ఏపీపీఎస్సీ ఉంది, అందులో ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పాడు విజయసాయిరెడ్డి? అందరూ మనవాళ్ళే అని చెప్పాడు. అప్పుడు జరిగిన అవకతవకలో పేపర్లో మూల్యాంకనం అంతా కూడా బోగస్ అని చెప్పి తేలింది. దాని మీద పూర్తి విచారణ జరిపించి ఇప్పుడు దాని ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళందరినీ డిస్మిస్ చేయాలా? అది సాహసోపేతమైన చర్య. అంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల కోసం చూసి వాళ్ళకి మీరు అవకాశం కల్పించండి. మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేరద్ది. వాళ్ళు అక్రమంగా పాతుకుపోయి రాజశేఖర రెడ్డి వాళ్ళు చేసిన పనులు అయ్యే. ఇవాళ ఆ వ్యవస్థ నిండా వాళ్ళు చీడపట్టినట్టు పట్టారంటే కారణం ఏంటి? ఇప్పుడు ఎలాగైతే ఈ సచివాలయం ఉద్యోగులను వాళ్ళని చేర్చారో, రేపొద్దున వాళ్ళే మీకు రంకుమూడు రామస్వామిలా తయారవుతారు రాబోయే రోజుల్లో. ఇది మొక్కై వంగనది మానే వంగుతుందా? వాళ్ళు ముదిరిపోయిన తర్వాత మీరు వాళ్ళని ఏమైనా చేయగలరా? వీళ్ళు అడ్డగోలుగా ఎలాగ అక్రమంగా ప్రవేశించారు ఉద్యోగాల్లోకి, వీళ్ళని మీరు తొలగించకపోతే రేపొద్దున మీరు ప్రతి అడుగులోనూ పల్లెరిగాయల్లో తగులుతారు. పల్లెరిగాయ అంటే తెలుసా మీకు? కాళ్ళ గుచ్చుకుంటూ ఉంటాయి.
అడుగు తీసి అడిగేలేరు మీరు. ఆ పల్లెరికాయలు కనపడవు, ఆ మట్టిలో కలిసిపోయి ఉంటాయి. నల్లేరు మీద బండి నడక కాదు, పల్లెరికాయల మీద నడక, అడుగు కూడా తీసి అడిగేలేరు. కాబట్టి సీతారామాంజనేయులు చేసి ఈ విన్యాసాలు, నాకు ఐబీపీ ఉంది, ఐబీపీ ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ చూపించుకోవాలి, మళ్ళీ విచారణ సహకరించాలి. నాకు అసలు జత్వానీయే తెలియదు అన్నవాడికి ఐబీపీ వచ్చినా ఏబీపీ వచ్చినా కానీ చెప్పించాలి మీ పద్ధతుల్లో. పైగా అతను ఫోన్ మాట్లాడుకునే అవకాశం ఇస్తారా? అలాగే ఇవ్వచ్చా? ఆ అవకాశం ఎవరిచ్చారో వాళ్ళందరినీ తక్షణం మీరు సస్పెండ్ చేస్తున్నారు, డిస్మిస్ చేస్తేనే దారిలోకి వస్తారు వాళ్ళు. అవును, ప్రజాద్రోహం అది. అతను చేసింది ప్రజాద్రోహం అండి. అంటే ఈక్వల్ టు రాజద్రోహం. ఇప్పుడు రాజులు లేరు కదా, ప్రజలే కదా ప్రభుత్వం. ప్రజాద్రోహం చేస్తే అంత తీవ్రమైన శిక్ష ఉండాలి, అంత తీవ్రమైన కేసులు కట్టాలా. అతను ఏ రకంగా మీరు వెసులుబాటు కల్పిస్తారు? అతనికి ఏం ప్రివిలేజ్ ఉంది? అతని మీద అన్యాయంగా మనాయించబడింది కేసు. చాలా మంచివాడు, ఉత్తముడు కాదు కదా, అతను మధ్యముడు కూడా కాదు, అధముడు. ఉత్తముడు, మధ్యముడు, అధముడు అని ఉంటారు. ఉత్తముడు అంటే అన్ని మంచి లక్షణాలు ఉంటాయి, మధ్యముడు అంటే అటు ఇటుగా ఉంటారు. ఇతను అధముడు కదా, ఒక పార్టీ కార్యకర్త కింద పనిచేయడు కదా. అవినీతిలో, అరాచకంలో సింహభాగం ఉంది ఇతనికి. జగన్ చేసిన అరాచకం, అవినీతిలో ఇతను ఓటం ఉంది. ఇతను ఆర్థిక మూలాలను మీరు శోధించాలి, సాధించాలి, దాన్ని అంతా రికవరీ చేసుకోవాలి. ఇవన్నీ తక్షణం జరుగుతూ ఉండాలి ప్యారలల్గా విచారణతో పాటు. అదిగాక సార్, వీళ్ళు మెల్లమెల్లగా ఒక రోజు అనక రోజు ఒడిదానంగా లోటు చేసుకుంటూ వెళ్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా అవదు. ఇన్స్టెంట్గా చేసేస్తూ ఉండాలి, 2 minutes నూడిల్స్ లాగా టక్మని. ఓరు బాబులు చాలా స్పీడ్గా చేస్తున్నారు బాబు అని భయం రావాలి. ఇప్పుడు మళ్ళా ఇతని వల్ల యువ అధికారులకు భవిష్యత్తు బలైపోయింది. వాళ్ళిద్దరూ విశాల్ గున్ని, క్రాంతి రాణా తాత అంటే వాళ్ళకి అవ్వాలండి. ఎందుకంటే ఎవడో ఉన్నాడో చూసుకుంటాడని ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఎలాగ ఉంటుందని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వాలి. రాబోయే రోజుల్లో ఇలాగ అన్యాయం అక్రమం చేయమని ఈ టీడీపీ కూటమి ప్రభుత్వానికి అన్యాయం అక్రమం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వీళ్ళ మీద దొంగ కేసులు కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు మునిగిపోయి ఉన్నారు కేసుల్లో. నిజాయితీగా పనిచేసుకునే వాళ్ళు అలాగే చేసుకోమంటున్నారు, కానీ చేయట్లేదు కదా. అలాగే చేయని వాళ్ళని ఏమీ ఉపేక్షించకూడదు. ఇక్కడ ఎందుకు అలా చేయకూడదంటే, వాళ్ళకి అస్సలు వెసులుబాటు ఎందుకు ఇవ్వకూడదంటే, వీళ్ళ ముందు ఒక సంకల్పం, సత్సంకల్పం ఉంది. ఆ లక్ష్యం చాలా పెద్దది. ఆ దారి నిండా రాళ్ళు, రప్పలు, ముళ్ళు, చీకటి, పొదలు, తుప్పల కింద ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలంటే సుదీర్ఘమైన ప్రయాణం. ఆ ప్రయాణానికి ఆటంకాలు ఉండకూడదు. ఆటంకాలు ఉండకూడదంటే ఇటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిగతా ఇతర అధికారులు, వ్యవస్థలోని ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఇలాంటి దుర్మార్గపు అరాచకవాదులు, ముఠా వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ ఏరిపారి పక్కన పెట్టాలా. వీళ్ళందరినీ తీసేస్తే ఎవరి చేత పని చేయించుకుంటే ఉన్నవాళ్ళ చేత చేయించుకోండి, లేకపోతే కొంతమందిని పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకోండి. రిక్వెస్ట్ కేంద్రం ఇదే కదా ప్రభుత్వం. ఇది మన వాళ్ళకి తెలియదని కాదు, అయినా సరే పదే పదే చెప్తూ ఉండాలి. మన ఇంట్లోంచి ఏదో తెమ్మని చెప్తారు బయటకు వెళ్తున్నప్పుడు, మనం మర్చిపోతామని మన ఇంట్లో వాళ్ళు 10 సార్లు చెప్తారు. ఏంటి మనం విసిగించాలని కాదు, మర్చిపోకుండా ఉంటామని. అలాగే మనం కూడా వాళ్ళ పని ఒత్తిళ్ళు ఈ మర్చిపోకుండా, సర్లే సావనేని వదిలేయకుండా, పడుకోబోయే ముందన్న ఫోన్ చేసి ఇలాంటి నేను పట్టుకుంటా ఉండి వదలకంటారా బాబు అని చెప్తూ ఉండాలి. ఏంటండి, లేదంటే ఆ చాటుని తప్పించుకుంటారు వీళ్ళు. వీళ్ళకి ఎందుకు రాజ్యాంగ రక్షణ ఉంది వీళ్ళకి. మామూలుగా ఎవడ పడతాడని చేసినట్టు చేయడం కుదరదు. ఆ రాజ్యాంగ రక్షణ, ఆ ఛత్రం, ఆ నీడ, ఆ గొడుగు నుంచి తప్పించాలి వాళ్ళని. తప్పించాలంటే వాళ్ళు సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలా, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, వాళ్ళు జైలు నుంచి బయట రాకుండా చూడాలా. వాళ్ళకి బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ ఉండకూడదు. వీళ్ళు ఏమైనా చేయగలిగిన మనుషులు వీళ్ళు. ఈ వ్యవస్థలన్నీ డబ్బు, ధనం మూలం ఇదం జగత్తు. మనిషిని నడిపించే ఇంధనం ధనం, అది వాళ్ళకి అవసరాన్ని మించి ఉంది వాళ్ళ దగ్గర. అదంతా మీది, నాది, ప్రజలదే. మన సొమ్ముతోటి మన ఊరు పసుపు, ఊరు కుంకుమతో పేరంటం చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు తినే ప్రతి అన్నం మెతుకు మందే. వాళ్ళు కష్టపడి సంపాదించామని చెప్పకూడదు, వాళ్ళు నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఊడుకుని చేశారు. ఒక అరాచకవాది దగ్గర అనుచరుడిగా పనిచేశారు వాళ్ళు. వాళ్ళకి హక్కు లేదు, అసలు ఒక్క క్షణం ఉద్యోగం చేసే హక్కు లేదు. కాబట్టి
ఆ ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా మన సొంత తిన్నట్టే. వాళ్ళకి ఏమాత్రం వెసులుబాటు ఇవ్వకూడదు. సాధారణ పిక్ పాకెటర్కి ఎలాంటైతే ట్రీట్మెంట్ ఇస్తారో అంతకన్నా దారుణమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతే, దాన్ని అంతకు మించి మనం చెప్తే కూడా వాళ్ళకి ఇసుకొస్తుంది, మనమే కోపం అవుతుంది. కానీ ఇది నిజం, వాస్తవం. సో ఖచ్చితంగా మీరన్నట్టుగా గుప్తా గారు వీటిపైన ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా తగు చర్యలు అయితే కఠినంగా తీసుకొని అయితే నేను నమ్ముతున్నాను. గుప్తా గారు పోయిన ఏపీ పోలీస్ ప్రతిష్టను తిరిగి పునరుద్ధరిస్తారని నమ్ముతున్నాను నేను. ఆ పని మీద ఉండాలి ఆయన, పెద్ద ఆయన బాస్, పోలీస్ బాస్. ఆయన తగ్గ టీంని రెడీ చేసుకోవాలి. ఒక ప్రత్యేకించి ఈ అరాచక మూటా తాలూకు వీళ్ళ పని పట్టడానికి ఒక టీం తయారు చేయాలి. ఘర్షణ సినిమాలో టీం ఉండొచ్చుకుంటే అలా ఒక 20-30 మంది చేసి అందరిని ఎక్కడో అక్కడ పట్టుకొచ్చి లోపల పడేసి కుమ్మేయాలండి వాళ్ళని. చెప్పిన మాట వినరు. లేకపోతే కూడా అదే మాట, గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను. ఇప్పుడు వ్యవస్థలో వాళ్ళు మనుషులను పెట్టేసుకున్నారు ఎక్కడికక్కడ. మనం ఏ వ్యవస్థనైతే పూర్తిగా నమ్ముతుందో ఈ దేశం, ఆ వ్యవస్థలో ఈ సీడపురుగులు చేరిపోయి. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి, పగడ్బందీగా ఉండాలి. ఎక్కడ పట్టు విడవకూడదు, ఎక్కడ జాలి దయ కనికరం ఉండకూడదు. వీళ్ళ పట్ల అసలు కనీసం వీళ్ళ వంక చూడకూడదు. వీళ్ళు ఎదురుపడితే కళ్ళు మూసుకోవాలి. వాళ్ళతో మాట్లాడుతూ మాట పక్కన పెట్టండి, ఎదురుపడితే కూడా కళ్ళు మూసేసుకోవాలి. అది పరిస్థితి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పూర్తి ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.